నడిపించేటువంటి సంస్థ, ఇక్కడ పెద్ద ఆదాయాన్ని చేకూర్చేటువంటి సంస్థ, ఈ రాష్ట్రానికే తలమానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణికి సంబంధించిన బొగ్గు గనుల పరిస్థితి, సింగరేణి పరిస్థితి రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 40 బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతూ ఉంది. ఈ బొగ్గు గనులు 40 బొగ్గు గనులు 2032-33 కల్లా దాదాపు 22 బొగ్గు గనులు మూసివేతకు గురవుతాయి. అంటే బొగ్గు అయిపోతుందా అంటే ఇప్పుడు ఉత్పత్తి అవుతున్నటువంటి 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి 2060 నాటికి 17.28 మిలియన్ టన్నులకి పడిపోతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. అంటే ఎంత గణనీయంగా సింగరేణికి సంబంధించిన బొగ్గు వాయుల పరిస్థితి, బొగ్గు ఉత్పత్తి పరిస్థితి ఏంటో మనందరికీ దీని ద్వారా అవగాహన కావాలనేటువంటి ఆలోచనతోనే ఈ లెక్కలు మీకు స్పష్టంగా తెలియజెప్తా ఉన్నాను. అట్లాగే మనందరికీ బొగ్గు ఉత్పత్తి సామర్థ్యాన్ని 2031-32 సంవత్సరం వరకు నిలబెట్టుకోవాలన్నా, కనీసం ఈ కార్యక్రమం సజావుగా జరగాలన్నా సింగరేణి యాజమాన్యం కొత్త బొగ్గు గనుల్ని సంపాదించాల్సిందే. ఇది అనివార్యం. కొత్తగా అదనంగా బొగ్గు గనులు సంపాదించుకోకపోతే సింగరేణి అనేది ఒక చరిత్రగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. అయితే ఇక్కడ సమస్యల గతంలో గోదావరి పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కంపెనీ అనేది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి అది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో ఉన్నటువంటి సంస్థ కాబట్టి నేరుగా బొగ్గు గనుల్ని G2 అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ నేరుగా ఇచ్చేటువంటి ప్రక్రియ అందుబాటులో ఉన్నటువంటి అవకాశాన్ని ఈనాడు దేశాన్ని పాలన చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1957 కి సవరణ తీసుకొని వచ్చి అది 2015 24 ఫిబ్రవరి నాడు పార్లమెంట్లో ఈ యాక్ట్కి MMDR యాక్ట్ 1957కి సవరణ తీసుకొని వచ్చి దేశంలో ఉన్నటువంటి బొగ్గు గనులన్నింటినీ ఎవరికి ఏ ప్రభుత్వ రంగ సంస్థ కూడా కేటాయించడానికి వీలు లేకుండా బొగ్గు కోల్ బ్లాక్స్ అన్నింటినీ ఆక్షన్ ద్వారా అంటే వేలం పాట ద్వారా ఇచ్చే విధానాన్ని చట్టం తీసుకొచ్చారు. 2015 24 ఫిబ్రవరి నాడు ఎవరు తీసుకొచ్చారా దీన్ని? ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆడ బిల్లు పెడితే ఆనాడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులు అందరూ కూడా 2015 నాడు ఈ బిల్లుకి మద్దతు ఇచ్చి ఓటేసి సపోర్ట్ చేసి సింగరేణి కాలనీస్ కి నేరుగా బొగ్గు అంటే బ్లాకులు కేటాయించడానికి అవకాశం లేకుండా ఆ యాక్ట్ని తీసుకొని వచ్చిన దాంట్లో వీళ్ళు కూడా ప్రధాన భూమిక పోషించారు. ఇగో వీళ్ళు ఈరోజు తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నాం. నిజంగా తెలంగాణ ప్రయోజనాల గురించి సింగరేణికి సంబంధించిన బొగ్గు బాయిలు మనమే పొందాలని ఏమాత్రం ఆలోచన ఉన్నా అదే రోజు మీరు తెలంగాణ సంబంధించిన పార్లమెంటు సభ్యులుగా ఆ యాక్ట్ని వ్యతిరేకించి మద్దతు ఇవ్వకుండా ఆ యాక్ట్ బిల్లు పాస్ కాకుండా చూసేవాడు. ఆ రోజు సంపూర్ణంగా మద్దతు ఇచ్చి బిల్లు పాస్ అయ్యేటట్టు చేసి ఆక్షన్ జరిగేటట్టుగా చేసి
సింగరేణికి బొగ్గుబాయిలు లేకుండా చేసి ఇవాళ తగుదరమ్మా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వం మాట్లాడుతూ ఉంది. సింగరేణికి సంబంధించిన బొగ్గుబాయిల్ని మేమే కాపాడాం 10 ఏళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏం కాపాడలేస్తుంది ప్రభుత్వం అని చెప్తున్నారు. యాక్ట్లో మీరు సపోర్ట్ చేసి రాకుండా చేస్తారు. పోనీ మీరు ఈ 10 ఏళ్ళు ఈ బిల్లు తీసుకొచ్చి ఆ బిల్లు ద్వారానైనా ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఆక్షన్ జరుగుతున్నప్పుడు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి ఆ బొగ్గుబాయిలు ఏమైనా మనకి సింగరేణికి వచ్చేటట్టు చేశారా? అది లేదు, అది లేదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇది ఆధారాలతో సహా చెప్తున్నా, డేట్స్తో సహా. నేను ఇక్కడ జరిగేటువంటి ఆక్షన్ ఆధారాలతో సహా చెప్తున్నా, డేట్స్తో సహా. నేను సింగరేణి కాలేజ్ ఇక్కడ జరిగేటువంటి ఆధారాలతో సహా చెప్తున్నా, చట్టం తీసుకొచ్చింది బొగ్గుబాయిలు ఆక్షన్ సింగరేణి కాలేజ్ ఇక్కడ జరిగేటువంటి ఎవరైనా ఆక్షన్ పెడతా ఉంటే అది కూడా సింగరేణి బొగ్గుబాయిలు ఆక్షన్ పెడతా ఉంటే చట్టం ప్రకారం వాళ్ళు చేస్తా ఉంటే అది కూడా సింగరేణి చట్టం ప్రకారం వాళ్ళు చేస్తా ఉంటే ఏం చేశావు? సింగరేణి కాలేజ్ బోర్డు సమావేశం అక్టోబర్ 29 నాడు సమావేశం బొగ్గుబాయిలు వేలంలో పాల్గొనాలి. అక్టోబర్ 29 నాడు సమావేశం బొగ్గుబాయిలు వేలంలో దాదాపు బొగ్గుబాయిలు నాడు చేస్తున్న సమావేశం బొగ్గుబాయిలు వేలంలో ప్రారంభం చేస్తున్న దాదాపు బొగ్గుబాయిలు కాపాడుతున్న ఏం చేశారు? వేలం పాటలు కేవలం వారం రోజులు వేలం పాటలు కేవలం వారం రోజులు నవంబర్ 5న అక్టోబర్ 29న సింగరేణి బోర్డు కేవలం వారం రోజులు నవంబర్ 5న దాని కేవలం వారం రోజుల్లో 2021 నవంబర్ 5న గోదావరి వ్యాలీలో 2021 నవంబర్ 5న గోదావరి వ్యాలీలో ఎందుకు చేశారయ్యా? నవంబర్ 5న ఎందుకు చేశారు అంటే గోదావరి వ్యాలీలో ఎందుకు చేశారయ్యా? సర్పంలో ఉన్నటువంటి ఎందుకు చేశారు అంటే గోదావరి వ్యాలీలో ఎందుకు చేశారయ్యా? ఇప్పుడు ఈ 2 మంతేరే ఎందుకు చేశారు అంటే ఈ 2 బొగ్గుబాయిలు ఇప్పుడు వారికి సంబంధించిన స్నేహితులు ఈ 2 బొగ్గుబాయిలు ఎందే శక్తిగా ఇప్పుడు వారికి సంబంధించిన స్నేహితులు ఎక్స్పర్టైజ్ ఎందే శక్తి వారికి సంబంధించిన మైనింగ్ ఎక్స్పర్టైజ్ వారికి కావాల్సిన ఏకైనా కంపెనీలో వారికి కావాల్సిన సార్ అందరూ తెలంగాణ ప్రజలంతా గమనించాలి. ఏకైనా కంపెనీలో కోయగూడెం బ్లాక్ సార్ అందరూ ఆరో గమనించాలి. మైనింగ్ ప్రైవేట్ కోయగూడెం బ్లాక్ ఆరో మైనింగ్ ప్రైవేట్ బ్లాక్ ఏమో అవంతిగా కాంట్రాక్ట్ ఆరో మైనింగ్ ప్రైవేట్ బ్లాక్ ఏమో అవంతిగా కాంట్రాక్ట్ అరవింద్ వాళ్ళ లింక్ ఏంటో మీ అందరూ తెలిసింది. అరవింద్ వాళ్ళ లింక్ ఏంటో మీ అందరూ తెలిసింది. అరవింద్ వాళ్ళ ఢిల్లీ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరెవరు అరవింద్ వాళ్ళ లింక్ ఏంటో మీ అందరూ తెలిసింది. అరవింద్ వాళ్ళ ఢిల్లీ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి 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 దానికి సహాయం
బ్లాక్ అవంతిగా కాంట్రాక్ట్ ప్రతిమ అవంతిగా కాంట్రాక్ట్ ఎవరితో మీ అందరూ తెలిసింది, రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. ప్రతిమ ఏంటో తెలుసు, ఈ ప్రతిమ కంపెనీ ఎవరిదో కూడా తెలుసు. ఈ రెండు కంపెనీలు కేవలం టిఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వానికి కావాల్సినటువంటి అత్యంత సన్నిహిత కంపెనీలు. వాళ్ళకి చెందటం కోసం సింగరేణిని బొందబెట్టి, సింగరేణిని ఇందులో పాల్గొనకుండా చేసి, సింగరేణికి 2 బ్లాకులు లేకుండా చేసి అతిపెద్ద కుట్ర 10 సంవత్సరాల్లో చేసి సింగరేణిని అన్యాయం చేస్తారు. మీ వల్లే ఈ 2 రాకుండా పోయింది. ఇది వాస్తవం. ఇది అయిపోయిందే. సింగరేణి వద్దన్నారు, వద్దన్నావు కోల్ బ్లాక్, ఎందుకంటే వీళ్ళ మనుషులు కావాలి కాబట్టి. కానీ మళ్ళీ ఒరిస్సాలో కోల్ బ్లాక్ ఆక్షన్ జరుగుతుంటే మాత్రం ఆడి పంపించారు. ఏందయ్యి ఆ బుక్ కంపెనీ పేరు కూడా చెప్తాం మీకు. ఒరిస్సాలో బంకుయి బ్లాక్ అని ఒకటి ఉంది. దాని ఒక్కదానికి బిడ్ వేయాలని మాత్రం నిర్ణయం చేశారు. అంటే పక్కన ఉన్న సింగరేణి మైనింగ్ జరుగుతున్న ఇదేంటి ఎల్లందు కోయగూడెం పక్కనే జరుగుతుంది, అక్కడ సత్తుపల్లిలో జరుగుతుంది. పక్కనే అది వదిలేసిండు, ఏడ పార్టిసిపేట్ చేద్దన్నారు. ఒరిస్సాకి మాత్రం పంపించారు ఆక్షన్ చేద్దన్నారు. ఆడికి ఎందుకు పంపించు? ఆక్షన్లో సింగరేణి పార్టిసిపేట్ చేద్దనుకున్నావు, ఆడికి ఎట్లా పంపించావు? అది ఎక్కడో పక్క రాష్ట్రం, అక్కడెక్కడ మన మైనింగ్ యాక్టివిటీ కూడా లేదు. ఆయన ఆడికి పంపించేసి, అంటే ఇది కేవలం ఇక్కడ నీ మిత్రులకి వెసులుబాటు కల్పించడం కోసం బంద్ చేసావు. అక్కడేమో ఆక్షన్ పంపించేసావు. ఏంటంటే ఆక్షన్ కూడా పంపించాలని చెప్పడం కోసం. అయ్యా, అందుకోసమే ఏం చెప్తా ఉన్నా అంటే, ఈరోజు ఇంత చరిత్ర మీ వెనకబెట్టుకొని 42,000 మంది ఉద్యోగస్తులు, నేరుగా పనిచేసేటువంటి పర్మనెంట్ ఉద్యోగస్తులు, 22,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు, దాదాపు ఇంకో 50,000 మంది పరోక్షంగా ఆధారపడి బతికేటువంటి వాళ్ళు, తెలంగాణ రాష్ట్రాన్ని తలమానికంగా ఉన్నటువంటి సింగరేణి సంబంధించిన ఈ వ్యవస్థని సర్వనాశనం చేసి నీ కుటుంబ అవసరాల కోసం ఈరోజు తగుదనమ్మా అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కేంద్రం వాళ్ళు ఏదో ఆక్షన్ పెట్టడానికి ముందుకు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు తయారయ్యారు ఆక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి మాట్లాడుతూ ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం చాలా స్పష్టంగా, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే కేంద్రంలో ఉన్నటువంటి ఆనాటి కోల్ మినిస్టర్ని కలిశాం. సింగరేణి పరిసర ప్రాంతాల్లో ఉన్న కోల్ బ్లాక్స్ అన్నింటినీ కనీసం ఇప్పటికైనా మీరు కొంత నిర్ణయం తీసుకొని మాకే అలాట్ చేయండి అని అడిగాం, ఆక్షన్ లేకుండా. మీలాగా ఆక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా ఉండాలని మేము కుట్ర చేయలే, అది ఎగ్జామ్షన్ ఇవ్వండి అని అడిగాం. అడగటమే కాదు, ఇప్పుడు కూడా ఏదో తెలంగాణ మీద విపరీతమైన ప్రేమ ఉందని మాట్లాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మంత్రివర్యులు, మరి మన రాష్ట్రానికి సంబంధించిన ఆయన కోల్ మంత్రిగా వచ్చారు, బొగ్గు మంత్రిగా. తెలంగాణలో తలమానికమైనటువంటి ఈ శాఖ మీ దగ్గరకు వచ్చింది. వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, రేపు మీరు దేశవ్యాప్తంగా కోల్ మైన్స్ సంబంధించి ప్రారంభం చేస్తా అని చెప్తా ఉన్నారు. కాబట్టి దాంట్లో ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రావణపల్లి బొగ్గు గని వేల వేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. కాబట్టి దాన్ని సంబంధించి కూడా సింగరేణి తరఫున రాష్ట్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారిని కలుస్తాం, వారికి విజ్ఞప్తి చేస్తాం. గోదావరి పరివాహక ప్రాంతంలో ఈ సింగరేణి ఏరియాలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్నీ కూడా ఎంఎండిఆర్ యాక్ట్ ప్రకారం ఆక్షన్లో పెట్టకుండా వీటన్నింటి, ఇది కూడా గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థే కాబట్టి
దీని వరకు ఎగ్జామ్షన్ నుంచి కేటాయించే కార్యక్రమాన్ని చేయండి అని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తాం, రాతపూర్వకంగా కూడా ఇస్తాం. ఇవ్వటమే కాదు, వారిని రిక్వెస్ట్ చేస్తాం. మీరే కాదు, అవసరమైతే ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కూడా కలిసి మనం విజ్ఞప్తి చేద్దాం. మీరు సమయం తీసుకోండి. కేవలం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్లే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా పిలుస్తాం. వాళ్ళందరూ కూడా తీసుకొని వచ్చి ప్రధానమంత్రి గారిని కలుస్తాం. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రయోజనాలు, ఇది ఎవరో ఒక్కడి కోసం చేసేది కాదు. డెలిగేషన్, ఆల్ పార్టీ డెలిగేషన్ కూడా తీసుకొని వస్తాం. మీరు టైం తీసుకోండి, తెలంగాణ ఆస్తుల్ని కాపాడండి, సింగరేణిని కాపాడండి అని చెప్పి వారిని విజ్ఞప్తి చేస్తాం. అందరిని తీసుకొని వస్తామని వారిని కలిసి ప్రత్యేకంగా రిక్వెస్ట్ కూడా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసుకొని నిర్ణయం చేసింది. ఇది రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాంక్షించి మేము చేస్తున్నటువంటి కార్యక్రమం. సింగరేణి ఆస్తుల్ని, వ్యవస్థని కాపాడటం కోసం మేము చేస్తున్నటువంటి కార్యక్రమం. తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం. ఆ ఉద్యోగాలు ఇది సింగరేణి బంద్ అయిపోతే ఆ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి వేలాది మంది మధ్యతరగతి నిరుపేద కుటుంబాలకి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈవెన్ ఈరోజు సింగరేణి వ్యవస్థలో ఉన్నటువంటి ఎలక్టెడ్ రికగ్నైజ్డ్ యూనియన్స్ కూడా కలిసి మాకు ప్రత్యేకంగా లేఖ కూడా ఇచ్చారు. సింగరేణిని కాపాడటం కోసం ఇక్కడ ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్ని సింగరేణికే కేటాయించేటట్టుగా చూడండి. దాని మీద మనం అందరం కలిసి పోరాటం చేద్దామని చెప్పి కూడా వారు లెటర్ ఇచ్చారు ఇంతకుముందే గతంలో. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, రాష్ట్రంలో నిజంగా మీకు మేము టైం తీసుకుంటాం. కిషన్ రెడ్డి గారిని అడుగుతాం, నరేంద్ర మోడీ గారి టైం కూడా అడుగుతాం. మీకు ఏమాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీగా ఉండి 10 ఏళ్లు పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ బాధ్యత ఉంటే మీరు కూడా ఆ డెలిగేషన్లో వచ్చి గతంలో మీరు చేసిన తప్పుల్ని ఏదో ఆ యాక్ట్కి మద్దతు ఇచ్చి చేశారే అట్లా కుట్ర చేయకుండా దయచేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం సహకరించండి అని అడుగుతా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు తీసుకొని వెళ్తాం. అట్లాగే ఇప్పుడున్నటువంటి ఈ రెండు గతంలో ఆక్షన్లో పొందినటువంటి ఈ 6 కోల్ మైనింగ్ కానీ లేకపోతే అవంతిగా కాంట్రాక్టర్ సంబంధించిన కోల్ మైన్ కానీ ఈ రెండు కూడా మీకు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసినప్పటికీ ఇక్కడ సింగరేణికి ఉన్నంత ఎక్స్పర్టైజ్ లేకపోవటం వల్ల వాళ్ళు ఏం చేయలేకపోతా ఉన్నారు. వాళ్ళకి అలాట్ చేసిన టైం కూడా అయిపోయింది. ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి అలాట్ చేసిన టైం కూడా నిబంధనల ప్రకారం వాళ్ళు నిర్ణీత గడువులో ప్రారంభం చేయలేదు కాబట్టి వాటిని క్యాన్సిల్ చేయడానికి స్పష్టమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ఆఫర్ ఏదైతే ఉందో మీకు కేంద్ర ప్రభుత్వానికి ఆ పర్సంటేజ్ ఏదైతే ఉందో మీకు 6 కోల్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఒక 5% టెండర్ దక్కించుకుంది. 5% రెవెన్యూ షేరింగ్. మేము అవసరమైతే ఇంకో 5% ఎక్కువ స్విచ్ ఛాలెంజ్ మోడ్లో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇంకొక 0.5% యాడ్ చేసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఇస్తాం. అది సింగరేణికి ఇవ్వండి అని కూడా అడుగుతున్నాం వాళ్ళ నుంచి తీసుకొని. అట్లాగే దీన్ని కూడా ప్రతిభ అవంతిగా కాంట్రాక్టర్స్ వాళ్ళకి సంబంధించింది కూడా వారిచ్చిన దానిపైన ఇంకొక 0.5% యాడ్ చేసి సింగరేణి ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఆ 2 బ్లాక్స్ కూడా మేము కిషన్ రెడ్డి గారిని అడగబోతా ఉన్నాం, విజ్ఞప్తి చేయబోతా ఉన్నాం, కోల్ బ్లాక్ మైన్స్ మినిస్టర్ గారిని. ఆ 2 కూడా వాళ్ళ క్యాన్సిల్ చేసి ఎట్లా వాళ్ళ టైం ల్యాప్స్ అయిపోయారు కాబట్టి మళ్ళీ వాటిని ఎవరికో ఆక్షన్ చేయకుండా వాటిని అదే రేట్ స్విచ్ ఛాలెంజ్ ప్రకారం సింగరేణికి ఆ 2 బ్లాక్స్ అలాట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేయబోతున్నాం. అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు శ్రావణపల్లి దాంతో సహా కలిపి అది కాకుండా కూడా ఈ రెండింటిని కూడా ఇవ్వమని చెప్పి మేము అడగాలని చాలా సీరియస్గా నిర్ణయం తీసుకున్నాం. అవంతిక వాళ్ళైతే
7.5% టెండర్ దక్కించుకుంది. దానికి సంబంధించి ఇంకొక 5% యాడ్ చేసి ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అవంతిక ప్రతిమ సంబంధించి సరే ఎవరెవరు ఉన్నారో మీ అందరికీ తెలుసు. దాంట్లో మేము పేర్లు చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు డెఫినెట్గా పేర్లు కూడా చెప్తాం. ఏం ఇబ్బంది లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలే అన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటి ప్రయోజనం. ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం ప్రజాప్రభుత్వంగా మేము చేయాల్సిన ప్రయత్నం అంతా మేము చేస్తాం. అంటే ఇంకా చదువునమ్మా అని బయటకు వచ్చి ఒక పక్కన కేటీఆర్ మాట్లాడుతారు, ఇంకో పక్కన ఇంకో ఆయన మాట్లాడుతారు. మాట్లాడి కాంగ్రెస్ బీజేపీ కలిసి ఏదో కుట్ర చేస్తున్నారు. సోయి ఉండాలి కదా. కాంగ్రెస్ బీజేపీ కలవట్లేదు. రాష్ట్ర ప్రయోజనాలు అవసరం అనుకున్నప్పుడు అందరూ రాజకీయ అవసరాలు భిన్నంగా ఆలోచించి బయటకు వచ్చి పనిచేయాలి తప్ప ఇంకా 10 ఏళ్ళు నాశనం చేస్తారు, ఇంకా కుట్ర చేస్తూ ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలనేటువంటి ఆలోచన చేయొద్దని చెప్పి సవినయంగా మనం చేస్తూ దీనికి సంబంధించిన అన్ని పేపర్లు ఎవరైనా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కేసీఆర్ గారు కానీ లేకపోతే కేటీఆర్ గారు కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ వారిద్దరే మాట్లాడటానికి దీని మీద చర్చకి ఏమైనా మాట్లాడతా అంటే కాగితాలతో సహా నేను చెప్పినవన్నీ నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ పార్టీ అట్లాగే 3 మార్చి నెలలోనే 2024లో ఆనాటి కోల్ మినిస్టర్ గారికి నేను ఎనర్జీ మంత్రిగా మార్చిలోనే పర్సనల్గా కలిసి లేఖ రాసిచ్చి ఇవ్వటం కూడా జరిగింది. ఈరోజు కాదు. సో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రహ్లాద్ జోషి గారికి. సో ఇవన్నీ రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్నాం కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రజలందరూ జరిగినటువంటి విధ్వంసాన్ని టీఆర్ఎస్ నాయకత్వం సింగరేణి ఎంత భయంకరంగా విచ్ఛిన్నం చేసిందో ఈ వాస్తవ విషయాలన్నీ తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పి మీ ద్వారా మేము ఏ స్థాయికైనా మేము ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను, మా మంత్రివర్గ సహచరులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు, మాతో పాటు సహకరిస్తున్నటువంటి సిపిఐ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కోనవనేని సాంబశివరావు గారు ఇప్పటికే 2-3 సార్లు నాకు లేఖ ఇచ్చారు సింగరేణిని ప్రొటెక్ట్ చేయాలని. వారు కొత్తగూడెం నుంచి సింగరేణి హెడ్ క్వార్టర్ వారి దగ్గర ఉంది కాబట్టి వారు, అట్లాగే ఇతర రాజకీయ పార్టీలు అందరినీ కలుపుకొని ఆల్ పార్టీ డెలిగేషన్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఇంకా తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలు తప్పుదోవ పట్టించాలని ప్రయత్నం చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు, కాల్చి వాతలు పెడతారు. జాగ్రత్త అని చెప్తాం. అమ్మా రేపు జరిగే ప్రక్రియ ఆక్షన్కి ఇంకా 2 నెలల టైం ఉంది. 2 months టైం. రేపు వారిని కలిసి వారు లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తాం. 2 months టైం ఉంది. రేపు వారిని మేము కలుస్తాం, లేఖ ఇస్తాం, ఇన్ రైటింగ్ రిప్రజెంటేషన్ ఇస్తాం. కలిసి ఇవన్నీ కూడా మాకే కేటాయించు అని అడుగుతాం. అడగటమే కాదు, మీరు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఈ సింగరేణి కాలనీస్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీకు కూడా ఉంది కాబట్టి సంబంధిత మంత్రిగా మీరు మీ లెవెల్లో మీరు నిర్ణయం తీసుకోండి. లేదంటే ప్రధానమంత్రి గారి దగ్గర టైం తీసుకొని మనందరం కలిసిపోయి వారిని అడుగుదామని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కలుపుకొని మేము వచ్చి ప్రధానమంత్రి గారిని వేడుకుంటాం. ఎందుకంటే మా ఆస్తి మాకు ఇవ్వండి, మమ్మల్ని కాపాడండి అని చెప్తాం. మాకు రాష్ట్ర ప్రయోజనాల కోసం కాపాడటం కోసం ఎటువంటి భేషజాలు లేవు. మేము ఎవరి దగ్గరికైనా వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం, ఎవరినైనా వేడుకుంటాం. మాకున్నటువంటి అంతిమ లక్ష్యం రాష్ట్ర ప్రయోజనాలు. తెలంగాణ ప్రయోజనాల కోసం మాత్రమే ఆక్షన్లో సవాలు చేయడానికి సాధ్యమవుతుందా? ఒకవేళ చట్టసభలు జరగకుండా
కేంద్ర ప్రభుత్వం దీనికి ఒప్పుకునే అవకాశం ఏమైనా ఉందా? ప్రియమిత్రుడు అడిగిన ప్రశ్న సరైందే. కాకపోతే మేము ప్రైవేటు వ్యక్తులుగా మీరు అన్నట్టు అడిగితే దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రక్రియలో మీరు ఇట్లా అడగటం కరెక్ట్ కాదని మీరు అడగచ్చు. మేము ప్రైవేటు వ్యక్తులుగా అడగట్లేదు. ప్రభుత్వ రంగ సంస్థగా, అది కూడా రాష్ట్రం కేంద్రం రెండు వాటాదారులుగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ ఇది. అంటే సింగరేణికి కేటాయించే ఆస్తి ఏదున్నా కానీ ఆ ఆస్తి ఈ దేశానికి కేటాయిస్తున్నట్టు. మేము మా నాయకుడు అందరు చెప్పేది ఏంటంటే ఈ దేశ ఆస్తులు కానీ వనరులు కానీ సంపద కానీ ఈ దేశానికే ఉండాలని, ప్రైవేట్ వ్యక్తులు కాదు. మనం ఇట్లా దేశానికి సంబంధించిన సంస్థకి ఇవ్వకుండా మీరు ఆక్షన్ పెడితే ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల చేతుల్లో పోతుంది. దానివల్ల దేశానికి ప్రయోజనమా లేకపోతే కొద్దిమంది వ్యక్తుల ప్రయోజనమా మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, అమ్మా కరెక్ట్ కాదు చెప్పారు. ఇప్పుడు చాలా స్పష్టంగా ఇప్పటి వరకు నేను స్పష్టత ఇచ్చాను. 2015లో ఇచ్చిన చట్ట సవరణ చేసిన దాంట్లో ఇక్కడ ఎవరికి ఎక్కడ ఎగ్జామ్షన్స్ లేవు. ఆ ఎగ్జామ్షన్స్ లేవనే విషయాన్ని అన్ని ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్షన్ అడగడం అనేది చట్ట సవరణ ద్వారానే సాధ్యమవుతుంది తప్ప ఎగ్జామ్షన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వానికి అవకాశం ఉంది. ఓకే, అందుకే అదే చెప్తాను. అంటే దేశ చరిత్రలో మీరు చాలా సందర్భాల్లో గవర్నమెంట్ టు గవర్నమెంట్ చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. గౌరవనీయులు పెద్దలు ఎనర్జీ మంత్రి గారు భట్టి గారు, గౌరవ శాసనసభ్యులు సాంబశివరావు గారు, రాగమయ్య గారు, జిల్లా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే వైడ రామదాస్ గారు, రెండు 2015 నుంచి అంటే అక్కడ బీజేపీ ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి చట్టం పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు కానీ, ఆ చట్టాన్ని బలపరిచినటువంటి తీరు కానీ, పార్లమెంట్లో అది చట్టం అయినప్పుడు కానీ, వీటినన్నింటినీ మించి సింగరేణి సంస్థ భారతదేశంలోనే కోల్ ఇండియా కంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి సంస్థ. దీని 100 సంవత్సరాలకు పైబడ్డటువంటి చరిత్రని ఎవళ్ళు కూడా కాదనలేరు. తెలంగాణ ఊపిరి, తెలంగాణకు వెలుగులు జిమ్మినటువంటి సింగరేణి, తెలంగాణ బతుకుగడ్డ, తెలంగాణ జీవగడ్డ. రైతాంగం కూడా ఈరోజు బోరుబావుల మీద వ్యవసాయం చేసుకునే వాళ్ళందరూ కూడా సింగరేణి వెలుగులతోటే, ఆ కరెంటుతోటే ఈరోజు కూడా లక్షల ఎకరాలు వ్యవసాయం చేసుకుంటున్నారు. వీటినన్నింటినీ గమనించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ఈ భారతదేశంలో ఇంతకంటే పర్ఫామ్ చేయగలిగినటువంటి బొగ్గుతీతలో ఎక్స్పర్టీస్ ఉన్నటువంటి సంస్థ ఇంకొకటి లేదు. ఇదే సంస్థ ఇప్పుడు మిత్రులు వేణుగారు మిత్రులు అడిగినట్లుగా 2016లో ఇదే చట్టం పాస్ అయిన తర్వాత కూడా ఒరిస్సా రాష్ట్రంలో నైని కోల్బెల్ట్ బొగ్గు గన్ని సింగరేణికి ఇచ్చారు. ఎందుకంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఆక్షన్లో పాల్గొనకుండానే ఆ యొక్క బొగ్గు బ్లాక్ని సింగరేణికి ఇచ్చారు. అదే పద్ధతిలో తెలంగాణకు అందుబాటులో ఉన్నటువంటి గోదావరి వ్యాలీలో ఉన్నటువంటి అన్ని బొగ్గు బావుల్ని కూడా సింగరేణికి ఇవ్వమనేది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఆలోచన, ఆయన యొక్క అభ్యర్థన, ఈ ప్రభుత్వం యొక్క డిమాండ్ కూడా. కాబట్టి దయచేసి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలంగాణ బిడ్డ అయినటువంటి కిషన్ రెడ్డి గారికి ఆ అవకాశం వచ్చింది కేంద్ర మంత్రిగా. మీరు తెలంగాణ ఉద్యమంలో చేసినటువంటి భాషలు కానీ, తెలంగాణ కార్మిక లోకానికి ఇచ్చినటువంటి మాట కానీ, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం కానీ, తెలంగాణ ఉద్యమంలో సింగరేణి పాత్రని గమనించినటువంటి మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని అడుగుతున్నాం. ఏదైతే 2016లో సింగరేణికి ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్ని ఏ రకంగా ఇచ్చారో, మేము అడిగే ధర్మబద్ధమైనటువంటి తెలంగాణ బొగ్గు బావుల్ని మాత్రం తెలంగాణ గోదావరి పారివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రేపు రాబోయేటటువంటి బ్లాకులన్నింటినీ కూడా ఈ సంస్థకే ఉండాలి. ఇందుట్లో కూడా మీ వాటా ఉంది.
మాది 51 అయితే మీది 49 వాటా ఉంది. ఇది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంస్థ, ఇది ప్రభుత్వ సంస్థ. కాబట్టి దీనికి అందుబాటులో లేని కానీ, ఇది చేయలేని పరిస్థితి ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ, భారతదేశంలో ఇంకెక్కడన్నా అవకాశం ఉంటే సింగరేణి చేయలేదని అనుకుంటేనే మీరు ఆక్షన్కి వెళ్ళండి. అది ధర్మబద్ధమైనటువంటి ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమం తప్ప ఈ రకమైనటువంటి వ్యవహారం చేసి ఈ ప్రజా ప్రభుత్వం ఏదైతే మీరు చెప్పారో తెలంగాణ ప్రజలకి సింగరేణికి అన్యాయం చేస్తే చరిత్ర క్షమించదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. భట్టి గారు చెప్పినట్లుగా మా ప్రతిమకో మా అరవిందోకో ఇవ్వమని అడగట్లేదు. ప్రభుత్వ రంగ సంస్థ తెలంగాణ ప్రజల యొక్క గుండె చప్పుడు సింగరేణి. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ తెలంగాణ గడ్డ మీద వెలుగులు విరజిమ్ముతున్నటువంటి సింగరేణి, ఎంతోమంది లక్షల కుటుంబాలకి జీవనోపాధి కల్పించినటువంటి సింగరేణి. అటువంటి సంస్థని విచ్ఛిన్నం చేయాలనో లేకపోతే దివాళా దిగించాలనో తద్వారా ఆ సంస్థను మూసేయాలనే కుట్ర కుయుక్తులు పన్నేటటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి కిషన్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది కాబట్టి తెలంగాణకి న్యాయం చేసినట్టుగా, సింగరేణిని బతికించినట్టుగా, గతంలో చేసినటువంటి మీ భాషలని నిజం చేసేటట్టుగా మీ ప్రవర్తన ఉండాలి తప్ప ఈ యొక్క ఆక్షణ విధానం సింగరేణికి సాధ్యం కాని బ్లాకుల్లో మాత్రమే జరగాలనేది మా డిమాండు. తెలంగాణలో ఉన్న అన్ని బ్లాకులు కూడా సింగరేణికి కావాలనేది ప్రభుత్వం యొక్క డిమాండు. దాన్ని గమనించమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు ఆక్షన్ కాదు, రేపు కేవలం భారతదేశంలో ఉన్నటువంటి బొగ్గు బావులన్నింటినీ కూడా ఆక్షన్ చేస్తాము అనేటటువంటి ప్రక్రియకి శంకుస్థాపన, ఆక్షన్ చేస్తామనే ప్రక్రియకి శంకుస్థాపన. ఎందుకంటే నేను తెలంగాణ బిడ్డని కోల్ మంత్రి అయ్యా కాబట్టి ఆ ప్రక్రియ ఇక్కడ ప్రారంభిస్తాడు తప్ప ఆక్షన్ కాదు. ఆక్షన్కి ఇంకా 2-3 నెలల టైం ఉంది. ఏ బ్లాకులు చేస్తారో ఎట్లా చేస్తారో తర్వాత తెలుస్తుంది. రేపు ఆ ప్రక్రియ ప్రారంభం. మీరు మాట్లాడిన తర్వాత అలాగే శ్రీ తుమ్మల గారు, రాఘమయ్య గారు, సత్తుపల్లి శాసనసభ్యులు, అలాగే వైరా శాసనసభ్యులు రామదాస్ గారు, కలెక్టర్ గారు, అందరికీ నమస్కారం. చాలా విషయాలు పెద్దలు ఇద్దరు చెప్పారు. నాకున్న సింగరేణితో నాకున్న అనుబంధంతో, అనుభవంతో మీ దృష్టికి 2-3 అంశాలు తీసుకొస్తాను. సింగరేణి అనే పేరు ఈ రాష్ట్రంలో ఉన్న ఏ మైన్కైనా ఎందుకు పెట్టారనేది మనం అర్థం చేసుకోవాలి. అది గోదావరికనైనా, బెల్లంపల్లి అయినా, మరి ఎక్కడైనా సరే. కారణం ఏంటంటే సింగరేణి మొదటి మైన్ సింగరేణిలో కనుగొనబడింది ఇల్లెన్ దగ్గర. ఆ తర్వాత దక్కన్ నుంచి బ్రిటన్ హ్యాండ్ ఓవర్ అయినప్పుడు అప్పుడు ఒక ఒప్పందం జరిగింది. గోదావరి పరివాహక ప్రాంతంలో ఏ మైను బయటపడ్డా సరే అది సింగరేణికి ఇవ్వాలనేటువంటి ఒప్పందం జరిగింది. దానికి తూట్లు పొడిచే విధంగా 2015లో డిఆర్ఏ పేరుతో చట్టం తీసుకొస్తే అప్పుడు ఒక్కళ్ళు కూడా మాట్లాడకుండా ఈ అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం పార్లమెంట్ సభ్యులందరూ సపోర్ట్ చేశారు. ఇవాళ మరొక పద్ధతుల్లో మాట్లాడటం అంటే ఎందుకంటే అన్యాయమైనటువంటి ఒక రాజకీయ అవకాశవాదం మరొకటి లేదని నా అభిప్రాయం తెలియజేస్తా ఉన్నాను. రెండోది, ఆయన అప్పుడు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు తెలంగాణ రాష్ట్రం రాకముందు కేసీఆర్ గారు చెప్పింది ఏంటి? 1,00,000 మందితో ఉన్నటువంటి సింగరేణి తగ్గిపోయింది, అప్పటికి 60,000కి వచ్చింది. అంతకుముందు 1,30,000 కూడా ఉండేవాడు. మరలా అనేక మైన్స్ తీద్దాం, 1,00,000 మంది కార్మికులతో కళ్ళకళ్ళాడేట్టుగా చేద్దామన్నారు. 60,000ది 42,000కి ఎందుకు తగ్గిపోయింది? అది వారి కాలంలో జరిగింది. మూడో అంశం ఏంటంటే ఇవాళ కిషన్ రెడ్డి గారు ఆయన సౌమ్యుడు, చక్కగా మాట్లాడతాడు, అబద్ధాలు చెప్పడని అనుకున్నాం. కానీ అబద్ధాలు చెప్పడంలో నరేంద్ర మోడీ గారిని మించినటువంటి లేదా ఆయన పాఠాలన్నీ నేర్చుకున్నట్టు కనపడుతుంది. ఇవాళ పేపర్లో చూస్తే మీకేమర్థమవుతుంది?
సింగరేణిని ప్రైవేటీకరణ చేసే సమస్య లేదు అని చెప్తుంటే సామాన్యులు ఏమనుకుంటారు? ప్రైవేటీకరణ చేయట్లేదు అనుకుంటారు. అప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా అదే మాట అన్నారు. అంటే అర్థం ఏంటంటే పాత వాటినేమో అలాగే ఉంచుతారు, కొత్తగా వచ్చే ప్రతి మైన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు. అంటే పాత వాటిని అలా ఉంచడం అంటే పైన ఉన్నటువంటి స్వరూపం అలాగే ఉంటుంది, లోపల ఉన్న వాటిని కూడా ఇప్పుడు యాక్చువల్గా చట్ట ప్రకారంగా కోల్ తీసేటువంటి ప్రాసెస్ కార్మికులు, సింగరేణి కార్మికులే చేయాలి. ఇవాళ అనుభవం లేని అవుట్ సోర్సింగ్ వాళ్ళతో కూడా కోల్ అంటే కోరుగా ఉన్నటువంటి దాన్ని తీపిస్తున్నారు. ఆ విధంగా లోపల కూడా పేరుకి 42,000 మంది ఉన్నప్పటికీ కూడా లోపల బొగ్గు కూడా వాళ్ళతో తీపిస్తున్నారు. ఈ పాపాలన్నీ ఎవరు చేశారు? బీఆర్ఎస్ఏ చేసింది. ఇవాళ గత్యంతరం లేని పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇప్పుడు దీని నుంచి ఎలా బయటపడాలి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మా యూనియన్ కూడా మేము ఒక డిమాండ్ పెట్టాం. ఎట్టి పరిస్థితుల్లో ఇది సింగరేణి పేరుతో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి సింగరేణికే ప్రతి మైన్ కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ పెట్టాం. మేము అనేక సార్లు ఆందోళన కూడా చేయటం జరిగింది. ఇప్పుడు మన మిత్రులు అన్నట్టుగా చట్టం అయిపోయింది కదా, చట్టం చేసిన పాపం వాళ్ళదే. మనం ఒక పక్క చెప్తానే ఉన్నారు ఇది ప్రైవేటీకరణ కాదని. అందుకని సరే మిగిలిన చోట ఏమో అడిగిన చోట అన్న అనుభవం కలిగిన సింగరేణికి ఇందా పెద్దలు చెప్పినట్లుగా నైనీ లాంటి ప్రాజెక్ట్ ఇచ్చారు కదా, అదేవిధంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి మైన్స్ మాకు ఇవ్వండి అని సింగరేణి అనుభవం కలిగిన సింగరేణి సంస్థ అడుగుతుంటే ఇవ్వడానికి మీకు ఏం అర్థం వచ్చింది? కిషన్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తున్నా. నిజంగా తెలంగాణ మీద మీరంతా ప్రేమ కలిగిన వాళ్ళు కాదని నేనేం అన్ను. తెలంగాణ ఉద్యమంలో 32 రోజుల పాటు సకల జన సమ్మెలో కార్మికులు మొత్తం కూడా వాళ్ళ జీతాలను పరిత్యజించి వేతనాలను పరిత్యజించి చేశారు, సమ్మెలో పాల్గొన్నారు. మీకు ఏ మేరకు చిత్తశుద్ధి ఉన్నా ఇవాళ అందులో కేంద్ర కోల్ మినిస్టర్ మీరే కాబట్టి ఈ ప్రాసెస్గా వారి అభ్యర్థన మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ ఇవ్వండి అని మేము కోరుతా ఉన్నాం. ఒకవేళ ఇవ్వని ఎడలా ఇది ఆ మాట ఈ మాట చెప్పి బీజేపీ బీఆర్ఎస్ తోడు దొంగలని ఇప్పుడు అర్థమైపోయింది. ఇద్దరు తోడు దొంగలు. ఇవాళ ఇద్దరు కలిపి ఇవాళ ముందు బీఆర్ఎస్ ద్వారా వాయిస్ వినిపిస్తున్నారు, లోపల వచ్చేసరికి ఇద్దరు ఒకటే. ఇవ్వకుండా సింగరేణికి అదే పద్ధతుల్లో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే ప్రాసెస్ పెడితే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ ఏకకంఠంతో ముక్త కంఠంతో మన బొగ్గు బావులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ అందరూ కూడా అందులో ఉండాలి. ఆ విధంగా ఉంటేనే మనకు సింగరేణి తెలంగాణ సిరులు కురిపించేటువంటి తెలంగాణ సంస్థ అది. తెలంగాణ బ్రతుకు బాగుపడుతుందని తెలియజేస్తూ మేమైతే ఖచ్చితంగా ఆందోళన ఈ పద్ధతుల్లో చేస్తే ఖచ్చితంగా ఆందోళన కూడా చేస్తామని తెలియజేస్తాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. రైతు మాఫీ విషయంలో చాలా గందరగోళ పరిస్థితి ఉంది రాష్ట్రంలో.